సమాజంలో మానవులకు జ్ఞాన మార్గాన్ని చూపించే మహాశక్తి స్వరూపుడే గురువు. సకల చరాచర జగత్తులో జ్ఞాన మార్గాన్ని చూపించే మహత్తర శక్తి స్వరూపులే గురువు. అందుకే శ్రీ గురుభ్యో నమః అని వ్యవహరిస్తారు. ఆషాఢ మాసంలో వచ్చే వ్యాస పౌర్ణమిని గురు పౌర్ణమిగా వ్యవహరిస్తారు. ఆది గురువు వ్యాస మహర్షి జన్మించిన పవిత్రమైన రోజు కావటంతో దీన్ని వ్యాస పౌర్ణమి, గురు పౌర్ణమిగా వ్యవహరిస్తారు. గురు పౌర్ణమి సందర్భంగా బ్రహ్మముహూర్తంలో లేచి పవిత్ర నదీ స్నానాలు ఆచరించి గురువులను, వ్యాసపీఠాన్ని పూజించడం ద్వారా గురుకృప పొందవచ్చునని ఆధ్యాత్మిక జ్ఞాన మార్గదర్శి వివరిస్తోంది. వ్యాస పౌర్ణమిని పురస్కరించుకుని గురువులను, ఉపాధ్యాయులను, పెద్దలను పూజించాలని, సాక్షాత్తు శ్రీ మహావిష్ణు స్వరూపునిగా వేద మహర్షిని గౌరవించడం, పూజించడం ఒక సాంప్రదాయంగా కొనసాగుతూ వస్తుంది. సమీప వైష్ణవ క్షేత్రాలను దర్శించి గురు మార్గదర్శి కృపాకటాక్షాలు ప్రతి ఒక్కరూ పొందాలని కోరుతూ గురు పౌర్ణమి శుభాకాంక్షలతో శ్రీ గురుభ్యో నమః. देवदे संजतस्पदे ओम शांति 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 ओम अस्मिन् ग्रामे स्थितानां ब्राह्मणादीनां सर्वेषां चातुर्वर्णानां च व्याधिचोर्दुर्भिक्षणावृष्टिराजबाधादि सर्वोपद्रवशान्तिरस्तु. राजा राष्ट्रग्राम यजमान अर्चक आचार्यवाचक परिचारिकाभिवृद्धिरस्तु. सर्वे जना सुखिनो भवन्तु. समस्त सन्मंगलानि भवन्तु अनुगृह्णन्तु. श्रीभू समेत शृंगार वल्लभ स्वामी परिपूर्ण अनुग्रहसिद्धिरस्तु. तदास्तु. ब्रह्मांड गोविंदा